ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క లేఖన భాగాలు మనం చూసినప్పుడు 7వ దూత తన పాత్రను వాయు మండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చాను. ఇక్కడ దేవుని యొక్క అత్యధికమైన శక్తి గల తన మహోన్నతమైన సింహాసనము, ఆయన స్వరమును గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు పరలోకమును, అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, అందులో ఉన్న వాటిని సృష్టించినవాడు ఆ ప్రభు. యుగ యుగములు జీవించుచూ ఉన్నవాడు అట్టి గొప్ప ప్రభు. ప్రకటన గ్రంథము 10:6 ఇక ఆలస్యం ఉండదు అని జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు అని 7వ దూత పలుకు దినములలో 10వ అధ్యాయం 7లో ఈ 7వ దూత బూర ఊదబోయినప్పుడు ఆయన యొక్క దాసులకు, దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. కాబట్టి ఆయన స్వరము, ఆయన సర్వోన్నతమైన శక్తిగల నామము, మహోన్నతమైన దేవుడు, సృష్టికర్త, సార్వభౌముడు, సర్వమునకు ఆధిపత్యము, ఆది సంభూతుడు ఆయనే. ఆయన ఎంతో సువార్త ప్రకాశము మన కొరకు ప్రకాశింపచేసి ఎన్నో యుగాలు వేచి ఉన్న ఆ ప్రభువు ఇక తన యొక్క మర్మము సమాప్తమగునని, అనగా తన యొక్క ఈ ఉగ్రతలు, ఆయన రానున్న కాలములో జరగబోతున్న సంగతులన్నీ కూడా సమాప్తమగునని ముందుగానే యోహాను భక్తుని చేత పలికించి ఉన్నాడు. But in the days of the voice of the seventh angel, when